ప్రాచీన భారతీయ సంస్కృతిలోనూ హిందూ ధర్మంలోనూ నీటికి ఉన్న పవిత్రత ప్రాధాన్యత అపారం. నీటిని కేవలం జీవనాధారంగానే కాక జల దేవతగా పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాం. నీటిని నారాయణుడి నివాసంగా గంగా, యమున, సరస్వతి వంటి పుణ్య నదుల రూపంలోని దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది. ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడాలి అన్న హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రతి నీటి బొట్టును అమృతంగా భావించాలి. అలాంటి పవిత్రమైన జల సంపదను ఈనాడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. రేపటి తరానికి కన్నీటిని మిగల్చకుండా ఉండాలంటే ఈ క్షణం నుంచే జల సంరక్షణను మన దైనందిన జీవితంలోకి ఒక ధర్మంగా, కర్తవ్యంగా స్వీకరించాలి. అది మనింటి నుండే మొదలు కావాలి. ఉదయమే నోటి శుభ్రత కోసం బ్రష్ చేసుకునేటప్పుడు, గడ్డం గీసుకునేటప్పుడు నీటి కుళాయిని మూసి ఉంచాలి. నోరు పుక్కిలించడానికి ఒక మగ్గులో నీరు తీసుకుంటే సరిపోతుంది. ఆ పారే ప్రతి బొట్టులోనూ నారాయణుడి అంశ ఉందని భావిస్తే మనం నీటిని వృధా చేయలేం. ఇక శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మన ధర్మంలో ఒక భాగం. అయితే ఈ శుద్ధిలోనూ కూడా పొదుపు పాటించడం అత్యవసరం. షవర్లో స్నానం చేయడం అంటే ఎంతో నీటిని వృధా చేయటమే. పుణ్య నదిలో స్నానం చేసినంత పవిత్రమైన భావనతో బకెట్లోంచి మగ్గుతో నీరు తీసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీర శుద్ధితో పాటు నీటి సంరక్షణ కార్యం కూడా నెరవేరుతుంది. పూజకు సంబంధించిన పాత్రలను కడిగేటప్పుడు లేదా వంట పాత్రలను శుభ్రం చేసేటప్పుడు కుళాయిని నిరంతరం తెరిచి ఉంచకుండా ఒక టబ్బులో నీటిని పట్టుకుని కడగాలి. ఇక అభిషేకం నీటినైనా లేదా కూరగాయలు కడిగిన నీటినైనా మొక్కలకు వినియోగించాలి. అయితే సాయంత్రం లేదా ఉదయం మాత్రమే మనం మొక్కలకు నీళ్లు పోయాలి. ఎండ ఉన్నప్పుడు నీరు పోస్తే ఆవిరైపోతుంది. ఇది శక్తిని, జలాన్ని రెండింటినీ వృధా చేయడమే. అలాగే వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా ట్యాంకుల్లో, ఇంకుడు గుంతల్లో నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచాలి. ఇంట్లో కుళాయి కారుతూ నీరు వృధాగా పోతుంటే దానిని ధార్మిక దోషంగా భావించి వెంటనే సరిచేయించాలి. ఇలా మన దైనందిన జీవితంలో నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. పొదుపు చేయటం అంటే మన పూర్వీకులు నేర్పిన ధర్మాన్ని అనుసరించడమే. కాబట్టి ఇప్పటి నుండి మన ఇంటి నుంచే ఈ పవిత్ర జల సంరక్షణ యజ్ఞాన్ని ప్రారంభిద్దాం.